పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీకు మాడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి, ఆయన చేసినటువంటి కలువరి త్యాగాన్ని బట్టి మీరు పొగుడుతున్నాము, కనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ స్కూల్లో ఇప్పుడు వచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆస్వాదించండి. అలాగే మరి దేవుని వాక్యాన్ని బోధించబోతున్నటువంటి సహోదరులను ఆస్వాదించండి. అలాగే తెలుగులో కనుగొని చేసినటువంటి సహోదరులు కేకేరావు మాట్లాడిని ఆస్వాదించండి. మరొక ఉపాధ్యాయులు పుష్పరాజు గారిని కూడా ఆస్వాదించండి. మేమందరం కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకొని ఆ యొక్క సత్య మార్గంలో నడుచుకునేటువంటి సహాయం చేయండి. అలాగే ఈ యొక్క నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఇతర ప్రాంతాలలో విస్తరించి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించడానికి సాయం చేయమని, అలాగే విశ్వాసంలోను ప్రేమలోను సత్యంలోను వర్ధిల్లేటట్టు సాయం చేయమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ మనవులని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, studying the book of Romans. రోమా పుస్తకాన్ని మనం చదువుతున్నాము. And we've seen that the gospel is the power of God unto salvation. చూడండి, సువార్త రక్షణ కలగజేయుటకు దేవుని యొక్క శక్తిగా ఉన్నట్టుగా మనం చూసి ఉన్నాము. And then verse 18 he begins to tell us what that gospel is. చూడండి, 18వ వచనంలో, అంటే రోమా 1వ అధ్యాయం 18వ వచనంలో ఆ యొక్క సువార్త అనేది ఏమై ఉన్నదో చెప్తున్నాడు. Now it's true that verses 18 through 32 are rather negative. చూడండి, 18 నుంచి 22 వచనాలలో ఈ యొక్క సందర్భం అనేది కొంచెం నెగిటివ్ సందర్భంగా చెప్పబడి ఉన్నది. Nevertheless, the truth is there that we can obey and rejoice in. చూడండి, అయినప్పటికీ కూడా మనకు సత్యం అనేది అక్కడ ఉన్నది. ఆ యొక్క సత్యంలో మనం సంతోషించవలసినటువంటి అవసరం ఉన్నది. But remember, when Paul writes, he's writing in a mystery. చూడండి, పౌలు యొక్క సత్యాన్ని రాసేటప్పుడు ఒక మర్మంగా రాస్తున్నానని చెప్తున్నాడు. And remember, Peter said Paul writes many things hard to understand. చూడండి, పౌలు యొక్క రచనలు అనేవి అర్థం చేసుకోవడం చాలా కష్టమైనవి అని చెప్పి పౌలు చెప్తున్నాడు. So these are not easy to understand, but we can understand it if we seek the Lord. చూడండి, ఇవి అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైనవి కావు. అయినా కానీ ప్రభు యొక్క జ్ఞానం చేత మనం వీటిని గ్రహించుకోగలము. So let's see if we can understand verses 18 through 21. ఇప్పుడు 18వ వచనం నుంచి 21వ వచనం వరకు వాటిని మనం అర్థం చేసుకోగలమో లేదో మనం చూద్దాము. This is just one moment. This is a foundation for every man that comes into the world. చూడండి, ఇది ఒక మనుషుడు లోకంలోకి రావడానికి ఒక పునాదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. And so we need to see how God judges here. చూడండి, దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడు అనే విషయాలను మనం చూడవలసిన అవసరం ఉంది. Okay, previously we read 18 through 21. అంతకు ముందుగా మనం 18 నుంచి 21 వచనాల వరకు చదివి ఉన్నాము. So let's right now look at verse 18. ఇప్పుడు మనం 18వ వచనాన్ని చదువుదాం ప్రస్తుతం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఓకే, Okay, so God is angry. దేవుడు కోపంతో ఉన్నాడు. And does he reveal his anger? చూడండి, ఆయన తన యొక్క కోపంను బయలుపరిచి ఉన్నాడు. And that anger is against all ungodliness and unrighteousness of men. చూడండి, ఆయన యొక్క కోపం అనేది ఎవరి మీద అంటే సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను పడుచున్నది. Is he justified to be angry? ఆయన కోపం కలిగి ఉన్నట్లో న్యాయం ఉన్నదా? Well, he owns everything. ఆయన సమస్తాన్ని మరి సొంతం చేసుకున్నాడు, సమస్తానికి సొంతగాడై ఉన్నాడు ఆయన. He die? సారీ, What happens after we die? మనం మరణించిన తర్వాత ఏమవుతుంది? Who holds our destiny in his hand? మన యొక్క ముగింపు
ఎవరి యొక్క చేతిలో ఉన్నది? Are we fully dependent on the Creator? మనం పూర్తిగా సృష్టికర్త పైన ఆధారపడి ఉన్నామా? And all men actually know this. చూడండి, వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదా? There are a few that try to convince themselves there is no God. చూడండి, కొంతమంది అసలు దేవుడే లేడు అనేటువంటి వారు ఉన్నారు. But they can't answer the questions. అయితే వారు ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి వారై ఉన్నారు. Where did we come from? మనం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాము? Is there something eternal? నిత్యమైనది ఏదైనా ఒకటి ఉన్నదా? If there's nothing eternal, then nothing would exist. చూడండి, నిత్యమైనది ఏది కూడా లేకపోతే అసలు ఇంకేది కూడా కలిగి ఉండటానికి అవకాశం లేదు. So we all know there is something eternal. నిత్యమైనటువంటి కార్యం ఏదో ఒకటి ఉన్నదనే విషయం మనందరికీ తెలుసు. And from the universe that we see, we know that power is very, very intelligent. చూడండి, ఈ యొక్క విశ్వములకు సంబంధించి ఇదంతా కలుగజేయట్లో ఒక చాలా మేధస్సు కలిగినటువంటి, తెలివి కలిగినటువంటి ఒక శక్తి అనేది ఒకటి ఉన్నది. Okay, so let's see what this truth is that they hold in unrighteousness. చూడండి, వారు దుర్నీతి చేత అడ్డగిస్తున్నటువంటి ఈ యొక్క సత్యము ఏమైనదో ఒకసారి మనం చూద్దాము. రోమా 1లో. So again, verse 18. మరలా 18వ వచనం చూడండి. God's wrath is revealed against men who hold the truth in unrighteousness. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల మీద దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. So do they have the truth if they're holding it? చూడండి, వారికి సత్యం ఉంటేనే కదా దాన్ని గట్టిగా పట్టుకోగలిగేది, అడ్డగించగలిగేది. So this is the truth everybody knows and they constantly know it. చూడండి, ఇది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యమై ఉన్నది. And that hold there who hold the truth in unrighteousness is present tense. చూడండి, అక్కడ దుర్నీతి చేత సత్యం అడ్డగించున్నారు అని చెప్పేది అది ప్రెజెంట్ టెన్స్ లో చెప్పబడినటువంటి మాట. They hold the truth in unrighteousness and they begin and they continue. చూడండి, వారు ఏం చేశారంటే దుర్నీతి చేత ఆ యొక్క సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. So even if they reject this truth, they don't forget it. They still hold it. చూడండి, వారి యొక్క సత్యాన్ని నిరాకరించినప్పటికి కూడా వారు దాన్ని గట్టిగా పట్టుకుంటున్నారనే విషయం మనం గమనించవలసిన అవసరం ఉంది. Who doesn't know that something created them? చూడండి, ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఏదైనా సృష్టించబడింది అనే విషయం ఎవరికి తెలియకుండా ఉన్నది చెప్పండి. All right, let's read verses 19 and 20. 19-20 వచనాలు చదువుదాం ఇప్పుడు. దేవుని గురించి తెలిసేది ఏదో అది వారి మధ్య విసిరివేయబడింది. దేవుడు అది వారికి విసిరపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తులు దేవతలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నారు కనుక నిరుత్తరులై ఉన్నారు. ఓకే, he's going to be telling us about this truth. ఈ యొక్క సత్యాన్ని ఆయన మనకు చెప్పబోతున్నాడు. And this particular truth is what may be known of God. ఈ యొక్క ప్రత్యేకింపబడినటువంటి సత్యం ఏంటంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది మన మధ్య విషదమై ఉన్నది. All right, can they see that truth? ఆ యొక్క సత్యాన్ని వారు చూడగలుగుతున్నారా? He says it's manifest present tense. They still know it. చూడండి, అక్కడ అది విషదపరచబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాడు. And verse 19, who shows that truth to them? చూడండి, 19వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని వారికి ఎవరు చూపించారు? He says God has showed it to them. దేవుడే దాన్ని వారికి విషదపరిచాడు అని చెప్తున్నాడు. So do they have any excuse for not knowing this truth? ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా ఉండడం ద్వారా వారు తప్పించుకోవడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? Whatever this truth is, everybody knows and they don't forget. చూడండి, ఈ సత్యం ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా మర్చిపోకుండా తెలుసుకోగలిగేటువంటి సత్యమై ఉన్నది. Now, verse 28. 28వ వచనము. వారు తమ మనసులో దేవునికి
తోటి నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఓకే, So they know the truth. వారికి సత్యము తెలుసు. They don't like to keep it in mind. చూడండి, వారు దాన్ని మనసులో పెట్టుకోవాలనేటువంటి కార్యాన్ని వారు ఇష్టపడలే. But they can't forget it. సారీ, They cannot forget it. దాన్ని మర్చిపోలేరు అన్నమాట. They don't like it, but they can't forget. చూడండి, ఇది వారికి ఇష్టం లేదు, సత్యం అంటే వారికి ఇష్టం లేదు, కానీ వారు మర్చిపోవటానికి అవకాశం లేదు. So verse 19, this truth is what can be known of God. 19వ వచనంలో ఈ యొక్క సత్యం ఏంటంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది తెలియపరచబడి ఉన్నది అని చెప్తున్నాడు. Then verse 20 tells us what can be known of God. చూడండి, 20వ వచనంలో దేవుని గూర్చి తెలియశక్యమైనటువంటి కార్యం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. The first thing that can be known of God is that they are invisible. చూడండి, దేవుని గూర్చి తెలియశక్యమైనటువంటి కార్యాలు ఏమిటి అని అంటే మొదటిది అదృశ్యమైనటువంటి కార్యములు. So it's nothing we can see with the physical eye. చూడండి, మనం కంటితో భూ సంబంధమైనటువంటి చూపుతో వాటిని చూడలేము. So what do we know that we can't see with the physical eye? చూడండి, మనము భూ సంబంధమైన కనులతో చూడలేనటువంటి వాటిని మనం ఏ విధంగా తెలుసుకోగలము? And his eternal power and Godhead. అది ఆయన యొక్క నిత్యశక్తి మరియు దేవత్వము. Someone says, well, we see God's power. ఎవరో ఒక చెప్తున్నారు, మనం దేవుని యొక్క శక్తిని చూసి ఉన్నాం మేము. Can you see his eternal power? ఆయన యొక్క నిత్యశక్తిని ఆయన చూసి ఉన్నాడా? We can see the result of that power now. చూడండి, ఇప్పుడు ఆ యొక్క నిత్యశక్తి యొక్క ఫలితాన్ని మనం చూడగలం. And we see that through the things that are made. సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన వాటిని మనం చూడగలం. But we can't see the eternal power. చూడండి, నిత్యమైనటువంటి శక్తిని మాత్రం మనం చూడలేము. But we know that nothing comes from nothing. ఏమీ లేని దాంట్లో నుంచి ఏమీ రాదనే విషయం మనకు తెలుసు. And we know that if something has not always existed, we would not exist. చూడండి, మనము అంటే ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి ఒక దానిలో నుంచే మనం వచ్చాం, లేకపోతే అసలు మనం వచ్చి ఉండడానికి అవకాశం లేదు. So all men know that. మనుషులందరికీ కూడా ఆ విషయం తెలుసు. They may not like to think about it. ఒకవేళ దాని గురించి ఆలోచించడానికి వారికి ఇష్టం లేకపోవచ్చు. But we all know there is something that is eternal. నిత్యమైనటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి విషయం మనందరం కూడా తెలుసు. And then this godness is what controls these things that we see. చూడండి, మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలన్నింటిని కూడా మరి దేవుడే మరి చేసి ఉన్నాడు అనే విషయం మనకు తెలుసు. In the beginning, God created. ఆది యందు దేవుడు సృష్టించి ఉన్నాడు. So what is God? దేవుడు అంటే ఏంటి? Creator. సృష్టికర్త. Now we mentioned yesterday about the Big Bang Theory. నిన్నటి దినమందు మనం ఒక పెద్ద విస్ఫోటనము అనేటువంటి ఒక థియరీని చెప్పి ఉన్నాము. So here's this big explosion, and men say that created the world. చూడండి, మనుషులు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క విస్ఫోటనం వల్లనే, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ వల్లనే ఈ లోకం కలిగింది అని అంటున్నారు. If you set off a bomb, what's control? చూడండి, మీరు ఒక బాంబుని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే దాంట్లో ఏది కంట్రోల్ చేస్తుంది అని చెప్పండి. It's just there's no order to it. పగిలినప్పుడు అంటే బాంబు పగిలినప్పుడు దాంట్లో ఒక క్రమం అనేది ఉండదు. But there is order in the universe. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఈ విశ్వానికి ఒక క్రమం అనేది ఉన్నది. Where's the only place we find order? చూడండి, మనము ఆ యొక్క క్రమాన్ని, ఆర్డర్ని కనిపెట్టే ఒకే ఒక స్థలం ఎక్కడ ఉంది చెప్పండి? That's in living things. ఈ జీవిస్తున్నటువంటి ప్రాణుల్లో ఉన్నది. So is there a mind? అలాగైతే ఒక మనసు అనేది, మేధస్సు అనేది ఉన్నదా ఈ లోకంలో? There is an eternal mind and there is eternal power. చూడండి, ఒక నిత్యమైనటువంటి మనసు ఉన్నది, నిత్యమైనటువంటి శక్తి ఉన్నది. So then what does that mean? దాని యొక్క అర్థం ఏంటి? How did we get here? ఎలాగ మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము? If that eternal power and Godhead didn't create us, where did we come from? చూడండి, అది నిత్యమైనటువంటి శక్తి, ఆ తర్వాత
మరి ఆ యొక్క నిత్యమైన శక్తి ద్వారా కుడ్ యూ రిపీట్ సారీ if the eternal power did not create us, where did we come from? ఆ నిత్యమైన శక్తి మనల్ని సృష్టించకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము అసలు? So we all know that. మనందరికి కూడా తెలుసు ఆ విషయం. So then what do we owe to this creator? చూడండి, ఈ యొక్క సృష్టికర్తకు మనం ఏమి రుణపడి ఉన్నాము వాస్తవంగా? We know the principle throughout the world. మనం ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఒక సూత్రం అంతా మనకు తెలుసు. If you create something, it belongs to you. నువ్వు ఒక దాన్ని సృష్టించావు అంటే అది నీకే చెందుతుంది అనే విషయం మనకు తెలుసు. So why do men not want to keep this truth in their knowledge? మనుషులు ఈ యొక్క సత్యాన్ని ఎందుకు తమ యొక్క మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు? Because they will have to do what the creator wants. చూడండి, సృష్టికర్తకి ఏమి కావాలని చెప్పి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. So did Jesus want to do what the creator wants? చూడండి, సృష్టికర్త ఏమైతే చేయాలని చెప్పి కోరుకుంటున్నాడో అది యేసు చేయాలని చెప్పి కోరుకున్నాడా? Did Paul want to do what the creator wants? సృష్టికర్త ఏం కోరుకున్నాడో దాన్నే పౌలు కూడా చేయాలనుకున్నాడా? There are a few. చూడండి, కొంతమంది ఉన్నారనమాట. So what does God do with the rest of the people? చూడండి, ఇక మిగతా ప్రజల విషయమై దేవుడు ఏం చేస్తున్నాడు? He is angry with them. ఆయన వారి విషయమై కోపం కలిగి ఉన్నాడు. Then he lets his wrath be known. చూడండి, ఆయన తన కోపాన్ని వారి మీదకి పంపిస్తున్నాడు. So what is this wrath and how do we know it? చూడండి, ఈ యొక్క కోపం అనేది ఏమై ఉన్నది, దాన్ని మనం ఎలా తెలుసుకోగలము? Okay, in Psalms 100, 110వ కీర్తనలో మనం చూసినట్టు 100వ కీర్తన చదివినట్లయితే 100వ కీర్తన చదివినట్లయితే పెద్ద చదువు. Does he have to tell us this? బ్రదర్ సారీ, does God have to tell us that he made us? దేవుడు మనల్ని సృష్టించాడనే విషయాన్ని చెప్పవలసిన అవసరం ఉందా? Does he need to tell us we did not make ourselves? చూడండి, మనం ఆయన చేత సృష్టించబడ్డాము అనే విషయం ఆయన మనకు చెప్పాల్సిన అవసరం ఉందా? Everybody knows that. అందరికీ తెలుసు ఆ విషయం. So if he's creator, who do we belong to? ఆయన మనకు సృష్టికర్త అయితే మనం ఎవరికి చెందినటువంటి వారమై ఉన్నాము? And that's what he says in Psalms 100 verse 3. చూడండి, 100వ కీర్తన 1వ వచనంలో ఆయన చెప్పే విషయం అదే. He made us, we did not make ourselves. మనల్ని ఆయన సృష్టించాడు కాబట్టి మనల్ని మనమే సృష్టించుకోలేదు. That means we're his. ఆయన అంటే మనం ఎవరము అనే విషయం అది మనకు చెప్తున్నది. In verse 19, Romans 1:19. చూడండి, రోమా 1:19 ఒకసారి చూడండి. రోమా 1:19. ఎందుకనగా దేవుని గురించిన తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఓకే, So this is the truth everybody knows. మనుషులందరూ ఎరిగినటువంటి సత్యము ఇదే అయి ఉన్నది. Okay, let's see some truth that we don't know. మనకు తెలియనటువంటి కొన్ని సత్యాలను ఇప్పుడు ఇక్కడ చూద్దాము. John 4, యోహాను సువార్త 4వ అధ్యాయము verse 22. 22వ వచనం. యోహాను 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదేయుల నుండి కలుగుచున్నది. ఓకే, So the Samaritan woman and the Samaritans were worshiping. చూడండి, ఈ యొక్క సమరయులు దేన్ని ఆరాధన చేస్తున్నారో చెప్తున్నది. Did they know what they were worshiping? వారు దేనిని ఆరాధన చేస్తున్నారో వారికి తెలుసా? So there are other things about God that can be known. చూడండి, దేవుని గురించి తెలియశక్యమైనటువంటి ఇతర కార్యాలు కూడా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతున్నది. But did this Samaritan woman know that she had been created? ఈ యొక్క సమరయ స్త్రీకి తాను సృష్టించబడి ఉన్నాననే విషయం తెలుసా?
She definitely did. నిశ్చయంగా ఆమెకు తెలిసి ఉంటుంది అనేది మనకు అర్థమవుతున్నది. Acts 17. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 22 and 23. 22-23 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 22-23 వచనం. పౌలు అరియోపగు మధ్య నిలిచినప్పుడు చెప్పినదేమనగా, వారులారా, మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి గలవారు అన్నట్టు నాకు కనబడుచున్నది. ఓకే, చదవాలి. 23. సంచరించు మీ దేవతా ప్రతిమను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను. దాని మీద తెలియబడిన దేవునికి అది వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే మీకు తెలియపరుచున్నాను. ఓకే, So the Greeks were the center of wisdom in the world. చూడండి, గ్రీకు జనాంగం అంటే గ్రీకు వారు జ్ఞానమునకు వివేకమునకు ప్రసిద్ధి చెందినటువంటి వారై ఉన్నారు. This is where Plato and Aristotle came from. ప్లాటో, అరిస్టాటిల్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రీకు తత్వవేత్తలే. The Greeks loved wisdom. ఈ గ్రీకు వాళ్ళు జ్ఞానాన్ని ప్రేమిస్తారు. But they did not know the Creator. అయితే సృష్టికర్తల గురించి వారికి తెలియదు. Now they did know that they were created. వారు సృష్టించబడి ఉన్నారనే విషయం వాళ్ళకి తెలిసి ఉన్నదే. All men know that. మనసు కూడా తెలుసు సృష్టించబడి ఉన్నారనేదే అందరికి తెలుసు. But they didn't know the Creator Himself. అయితే ఆ సృష్టికర్త ఎవరు అనే విషయం మాత్రం వారికి తెలియదు. Romans 9th chapter. ఇప్పుడు రోమా 9వ అధ్యాయానికి తిప్పుకోండి. 30 to 32. 30 నుంచి 32 వచ్చాను. అట్లయితే మనమేమను నీతిని వెంటాడని అన్నజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగా అయినట్లుగా దాన్ని వెంటాడిది. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుపడను సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసం నుంచి వాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిది. ఓకే, So here's another truth that all men did not know. చూడండి, మనుషులందరూ కూడా ఎరగనేటువంటి మరొక సత్యం ఇక్కడ ఉన్నది. Israel sought to know the truth, the law of righteousness. చూడండి, నీతి కారణమైనటువంటి సత్యాన్ని ఇశ్రాయేలు వెతకడానికి ప్రయత్నం చేశారు. But they didn't find it. కానీ దాన్ని వారు పొందలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. So is this the Romans 1 truth? ఇది రోమా 1:2 వచనమా? No, they didn't know God's righteousness. చూడండి, ఇక్కడ రోమా 1లో చెప్పబడింది కాదు ఇది. వారు దేవుని యొక్క నీతిని ఎరగలేకపోయారు. They didn't know they were created. వారు సృష్టించున్నారనే విషయము, అదే సృష్టించబడి ఉన్నారనే విషయం వారికి తెలుసు. John 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 10 and 11. 1వ అధ్యాయము 10-11 వచ్చాను. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Okay. Okay, so Christ was in the world. క్రీస్తు లోకంలో ఉన్నాడు. And the world was made by him. లోకము ఆయన ద్వారా సృష్టించబడి ఉన్నది. But the world did not know him. అయితే లోకము ఆయన ఎరిగి ఉండలేదు. So is this the Romans 1 truth? ఇది రోమా 1వ అధ్యాయం 2వ వచనం చెప్పబడిన సత్యమా? He came to his own didn't receive him as creator. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయన్ని సృష్టికర్తగా అంగీకరించలేకపోయింది. So how did the Jews not receive Jesus? చూడండి, యేసుని యూదులు ఏ విధంగా అంగీకరించలేకపోయారు? He was a carpenter. ఆయన ఒక వడ్లవాడు. They received him as a carpenter. ఆయన్ని ఒక వడ్లవాడిగా వారు అంగీకరించగలిగారు. He got up in the temple and they heard him preach. ఆయన ఆలయంలోకి పోయి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వారు విన్నారు. They heard him read the scriptures. ఆయన లేఖనాలు చదువుతూ ఉండటాన్ని వారు విన్నారు.
They received him as an ordinary Jew. That's not a problem. చూడండి, ఒక సాధారణమైన యూదుడిగా ఆయన్ని అంగీకరించారు, అందులో పెద్ద సమస్య ఏం లేదు. But did they receive him as creator? అయితే ఒక సృష్టికర్తగా ఆయన్ను వారు అంగీకరించి ఉండిరా. So again, the truth that he's talking about in Romans 1 is one that everybody knows. చూడండి, రోమా 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సత్యం అనేది మనుషులందరూ కూడా ఎరగవలసినటువంటి సత్యమైనది. And the Jews may not have known who the creator was. చూడండి, యూదులు ఆ సృష్టికర్త ఎవరనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోవచ్చు ఒకవేళ. But they knew they were created. వారు సృష్టించబడి ఉన్నారనే విషయం మాత్రం వారికి తెలుసు. Okay, so the problem then comes in Romans 1:21. రోమా 1:21లో ఆ సమస్య వచ్చేటువంటిది ఎక్కడంటే 1:21 మరోసారి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించడం లేదు, కానీ వారు తమ వాదన యందు వ్యర్థులైరి. ఓకే, So they knew they had been created in verse 21. 21వ వచనంలో వారు సృష్టించబడి ఉన్నారనే విషయం వారికి తెలుసు. But they did not glorify the creator. అయితే వారు ఆ యొక్క సృష్టికర్తను వారు మరి మహిమపరచలేదు. So how would a man glorify the creator? మనుష్యుడు ఏ విధంగా సృష్టికర్తని మహిమపరచుతాడు? How do men glorify the owner? చూడండి, ఒక యజమానుడిని మనుషులు ఏ విధంగా ఘనతిస్తారు లేదా మహిమపరుస్తారు చెప్పండి. The first thing they do to glorify the owner is to acknowledge he is the owner. మొట్టమొదట ఒక యజమానుడిని గౌరవించేటువంటి లేదా మహిమపరిచేటువంటి విధం ఏంటంటే ఈయన నాకు యజమానుడు అనేది గుర్తించడమే ఆయన్ని గౌరవించడమైనది. Is there any glory and disobedience to the creator? చూడండి, ఈ యొక్క మరి ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తలు ఏమైనా ఘనత ఉన్నదా? There's no glory and disobedience. చూడండి, ఆ యొక్క ఆయన్ని విధేయులుగా అంటే కుడ్ యూ రిపీట్? There's no glory in disobedience. సారీ, ఒక వ్యక్తికి అంటే యజమానునికి అవిధేయుడు కావటం వలన అక్కడ మహిమ అనేది లేదు. But men can glorify the owner by obeying his commandments. చూడండి, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడడం ద్వారా మరి ఆ యొక్క యజమానుడిని మనం మహిమపరచగలం. But does that glorify him as God? చూడండి, అది ఆయన్ని దేవునిగా మహిమపరుస్తున్నదా? If we glorify God as God, we accept his authority over all. చూడండి, మనం దేవునిగా మహిమపరుస్తున్నాము అని అంటే ఆయన యొక్క అధికారాన్ని మనం అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాము. We all know Matthew 28:18. మత్తయి 28:18 మనందరికీ తెలుసు. Christ has all authority in heaven and in earth. చూడండి, ఆకాశమందును పరలోకమందును భూమి మీదను యేసునకు సర్వాధికారం ఉన్నది. So what can be done without his authority? ఆయన యొక్క అధికారం లేకుండా చేయబడగలిగేటువంటి కార్యం ఏమన్నది చెప్పండి. We are not authorized to do anything unless we have authority. మనకు అధికారము అనేది లేకుండా ఏదైనా చేయడానికి మనకు అసలు హక్కే లేదు. So which truth then in 2 Thessalonians 2 do men not love? చూడండి, 2 దశలోనికే 2వ అధ్యాయంలో మనుషులు ప్రేమించకూడనటువంటి సత్యం ఏంటో ఒకసారి చూడండి. 2 Thessalonians 2:9-12. 2 దశలోనికే 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనం చదవండి. నశిస్తున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అనావిధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఓకే, So verse 10, 10వ వచనం చూడండి. he says they did not receive the love of the truth. దేవుని యొక్క సత్యాన్ని వారు అర్థం చేసుకోలేదు అని అంటున్నాడు.
Well, many men know truth, అనేక మందికి సత్యం తెలుసు, but do they love it? అయితే వారు దాన్ని ప్రేమించారా? We read in Romans 1:28. రోమా 1:28 మనం చదువుతున్నాము. Men know the truth, but they don't like to hold the truth. చూడండి, మనుషులకి సత్యం తెలిసి ఆ యొక్క సత్యాన్ని ప్రేమించట్లేదు వాళ్ళు. They don't want to keep it in their mind. వారు దాన్ని తన యొక్క మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. So do they love the truth if they don't want to think about it? వారు దాని గురించి ఆలోచన చేయడానికే ఇష్టపడినప్పుడు ఆ యొక్క సత్యాన్ని వారు ప్రేమిస్తారా చెప్పండి? So God then sends a strong delusion. అవునా, దేవుడు ఏం చేశాడంటే మోసం చేసే శక్తిని వారికి పంపిస్తున్నాడు. And the result is they believe a lie. చూడండి, దానికి ఫలితం ఏంటి అని అంటే వారు అబద్ధాన్ని నమ్ముతున్నారు. So does God want anybody who doesn't love the truth? దేవుని యొక్క సత్యాన్ని ఇష్టపడనటువంటి లేదా ప్రేమించినటువంటి ఎవరైనా దేవునికి అవసరమా? Well, what is the one truth that everybody knows? మనసందరూ ఎరిగినటువంటి ఒకే ఒక సత్యం ఏంటి చెప్పండి? We did not create ourselves. మనకు మనమే సృష్టించబడలేదు అనేది ఒకటే. And something is eternal. నిత్యమైనటువంటిది ఏదో ఒకటి ఉన్నదనేటువంటిది మరొకటి. And some mind created this world. ఈ యొక్క ఏదో ఒక మేధస్సు అనేది ఈ యొక్క లోకాన్ని సృష్టించింది అనేది మరొకటి. Is there any wisdom in that power? ఈ యొక్క శక్తిలో జ్ఞానం ఏమైనా ఉన్నదా? Is that power going to do something useless? చూడండి, ఆ యొక్క శక్తి అనేది ఉపయోగం లేని దేన్నైనా సృష్టించిందా? No, anyone that wise is going to make the world for a purpose. చూడండి, ఆ యొక్క శక్తి చేత సృష్టించబడినటువంటి ఎవరైనా ఒక ఉద్దేశం కోసమే ఈ లోకంలో సృష్టించబడి ఉన్నారు. So then if we are wise, what will we do? మనము జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? We'll seek to find the purpose for his creation. ఆయన మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటాం. So Psalms 53 53వ కీర్తనకు తిప్పుకోండి ఒకసారి. verses 1 to 3. 1 నుంచి 3 వచనాలు. 53వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు. చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు, గురి చేయవాడు ఒకడు లేదు. వివేకము కలిగి దేవుని వెతుకోవాలని కలదేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాడు. వారందరూ దారి తొలగి కొద్దిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారు ఎవరును లేదు, ఒక్కడైనను లేదు. So who's God looking for? దేవుడు ఎవరి కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు? He's looking for men that are seeking the Creator. చూడండి, ఒక సృష్టికర్తను వెతికేటువంటి వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. But how many do? అయితే ఎంతమంది అలాగ చేసి ఉన్నారు, కోరుచున్నారు? Why do men not want to find the purpose for God's creation of them? దేవుని యొక్క సృష్టిని ఎందుకు వారు ఇష్టపడట్లేదు? Because they're going to have to do what he wants and not what they want. వాస్తవంగా వారు ఎందుకు అలా ఇష్టపడలేదంటే దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు దాన్ని చేయాలి తప్ప వారు ఏం చేయాలని కోరుకుంటున్నారు దాన్ని చేయడానికి దేవుడు కోరట్లే. Are men willing to do that? దాన్ని మనుషులు ఇష్టం కలిగి చేయడానికి ఉన్నారా? Will they lose their life for the Creator? వారు తమ యొక్క సృష్టికర్త కోసము తమ ప్రాణాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? When men know this truth, does that mean that they're persuaded? చూడండి, మనుషుల యొక్క సత్యాన్ని ప్రేమిస్తున్నారు అంటే దాని అర్థము వారు దాన్ని అంగీకరించారని అర్థమా? John 12. యోహాను సువార్త 12వ అధ్యాయం తిప్పుకోండి. 42 and 43. 42, 43 వచనాలు. యోహాను సువార్త 12, 42, 43 వచనం. ఆయనను అధికారంలో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు కానీ సమాజంలో నుండి వెలివేయబడునేమో మేము అని పరిస్థితులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించారు. ఓకే. So God gave them
full understanding. దేవుడు వారికి పూర్ణమైనటువంటి ఒక వివేకాన్ని లేదా గ్రహింపుని ఇచ్చి ఉన్నాడు. They fully believed in Jesus' power. యేసు యొక్క శక్తిని పూర్తిగా వారు నమ్మారు. But did that mean that they were persuaded? దాని అర్థము వారు ఒప్పుకున్నారని అర్థమా? No, he tells clearly the reason why they were not persuaded by God. దేవుని చేత వారు ఎందుకు అంగీకరించలేదు, దేవుని చేత వారు ఎందుకు ఒప్పుకోలేదో దానికి కారణం చూపిస్తున్నాడు. They were not persuaded by God because they loved the praise of men. చూడండి, వారు ఆ యొక్క సత్యాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అంటే మనుషుల యొక్క మెప్పుని వారు ఎక్కువగా కోరుతున్నారు. So they agreed Jesus is owner. యేసు ఒక యజమానుడు లేదా సృష్టికర్త అనే విషయాన్ని వారు ఒప్పుకుంటున్నారు కూడా. Then what should they do? కానీ వారు ఏం చేయాల్సిన అవసరం ఉంది? They shouldn't do anything without his authority. ఆయన యొక్క అధికారం లేకుండా వారు ఏమీ చేయకూడదు అనేది అర్థం చేసుకోవాలి. So then we need to seek him to find out what we have authority to do. చూడండి, మనం ఆయన్ని వెతికి ఆయన మనల్ని ఏం చేయమని చెప్పి కోరుచున్నాడో దాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. We should seek him to know what his purpose is and help him to fulfill that purpose. చూడండి, మనం ఆయన్ని వెతికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి ఇది తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవించాల్సిన అవసరం ఉన్నది. But what do men do? అయితే మనుషులు ఈనాడు ఏం చేస్తున్నారు? They don't like that. They don't like to retain God in their knowledge. చూడండి, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదు. So in verse 22, what happens then when they don't like to retain God in their knowledge? చూడండి, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు వారు ఏం చేస్తున్నారు? చూడండి 22వ వచనంలో. Let's read 21-22. 21-22 వచనం. రోమా 1వ అధ్యాయం 21-22 వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములందు ఎదురైంది. వారు వివేకములది అంధకారమయమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైంది. Okay, so they knew God. వారు దేవుని ఎరిగి ఉన్నారు. They didn't glorify him as God by obeying him. దేవునికి లోబడడం ద్వారా వారు ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు వాళ్ళు. And what were they not thankful for? చూడండి, వారు దేని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయారు? If they could do what they want, they'd be very thankful. చూడండి, వారు తాము ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారో దాన్నే చేసినట్లయితే వారు కృతజ్ఞత లేనట్టు వారై ఉన్నారు. But do they love the Creator's purpose for creating them? దేవుడు అంటే సృష్టికర్త వారిని సృష్టించినట్టు ఉద్దేశం కోసం ఆయన ప్రేమిస్తున్నారా? He's got a plan and they don't like his plan. చూడండి, ఆయనకు ఒక సంకల్పం అనేది ఉన్నది, కానీ ఆ యొక్క సంకల్పాన్ని వారు ఇష్టపడలేదు. So there's another way that we need to know God. దేవుణ్ణి మనం తెలుసుకోవాల్సిన మరొక విధం ఉన్నది. And that's John 17. అది యోహాను 17వ అధ్యాయం చూడండి. Let's read verses 1-3. యోహాను 17వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచను. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అదే సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్యజీవం. ఓకే, ఓకే బ్రదర్. So what happens if we know God in verse 3? 3వ వచనంలో మనం దేవుని ఎరిగితే ఏం జరుగుతుంది? Well, we not only have to know God, we need to know the one he sent. చూడండి, దేవుణ్ణి మాత్రమే మనం ఎరగటం కాదు, ఎవరైతే దేవుని చేత పంపబడ్డారో ఆయన కూడా మనం ఎరగవలసిన అవసరం ఉన్నది. So in this sense, how do we need to know God? ఈ అర్థంతో మనం దేవుని ఎలాగూ తెలుసుకోగలము. We don't need to know him just that he's creator. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అనే విషయం ఏదో ఒకటి తెలుసుకోవడం మాత్రం కాదు. But we need to know the one
an only true God and Jesus Christ. చూడండి, మనం ఎరగాల్సిన విషయం ఏంటంటే అద్వితీయ సత్యదేవుడైన ఆయన్ను, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తును కూడా మనం ఎరగవలసిన అవసరం ఉన్నది. Okay, so we can understand then that there's more than one kind of truth. చూడండి, ఒక సత్యము కంటే ఎక్కువైనటువంటి సత్యాలు ఉన్నాయనే విషయం మనం అర్థం చేసుకోగలం. And the Romans 1 is a basic truth. రోమా 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సత్యం ఏంటంటే ప్రాథమికమైనటువంటి సత్యమైనది. And that basic truth says we don't live for self, we live to glorify God. చూడండి, ఆ యొక్క ప్రాథమికమైన సత్యం ఏం చెప్తుందంటే మన కోసం మనం జీవించకూడదు, ఆయన కోసమే జీవించాలి అని చెప్తున్నది. So if we are going to live for God and give our lives to Him, చూడండి, ఓకే, say, 2 Corinthians 5, 2 కొరింథీ 5వ అధ్యాయం తిప్పుకోండి. 15 to 17. 15వ వచనం మొదలుకొని 17వ వచనం చదవండి. 2 కొరింథీ 5, 15 నుంచి 17. జీవించువారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగుము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండును, ఇక మీదట ఆయనను అలా ఎరుగుము కాదా. ఎవడైనా క్రీస్తు నూతన సృష్టి. Scripture 2 Corinthians 5, 15 to 17. Okay, so if we fulfill the purpose for Jesus' death, what do we do? చూడండి, యేసు యొక్క మరణాన్ని విషయమైన సత్యాన్ని మనం సంపూర్తి చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాము? We don't live for self. మనం ఇక మీద మన కోసం జీవించము. Who do we live for? మనం ఎవరి కోసం జీవిస్తాము? The one that died and rose again. ఎవరైతే మన కోసం మరణించి తిరిగి లేచారో వారి కోసం జీవిస్తాం. So who do we serve then if we're really not living for self? మనం వాస్తవంగా మన కోసమే జీవించలేదనుకో, మనం ఎవరి కోసం జీవిస్తున్నామని చెప్పండి. What does the world say? లోకం ఏం చెప్తున్నది దీని విషయమై? They believe Satan's lies. వారు సాతాను యొక్క అబద్ధాలను నమ్ముతున్నారు. Satan says God made this world for us to enjoy. చూడండి, సాతానుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క లోకాన్ని అనుభవించడం కోసమే దేవుడు లోకాన్ని సృష్టించాడని చెప్తున్నాడు. And what kind of enjoyment do they have? వారికి ఏ రకమైనటువంటి ఆనందం ఉన్న దాంట్లో? Do they do anything eternal? నిత్యమైనటువంటి కార్యం ఏదైనా వారు చేస్తున్నారా? No, everything they do is temporary and vanity. చూడండి, వారు చేసేటువంటి ప్రతిదీ కూడా తాత్కాలికమైనది, ఆ తర్వాత వ్యర్థమైనది ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. So if that's our mind, we're just like the world. చూడండి, మన యొక్క మనసు కూడా అదే అయినట్లయితే మనం ఈ లోకస్తులను పోలే ఉన్నాం. But God is looking for those that are seeking Him. చూడండి, తన్ను ఎవరైతే వెతుకుతున్నారో ఆ వెతికేటువంటి వారి కోసమే దేవుడు కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. And those people understand. ఆ యొక్క ప్రజలే గ్రహించుకోవడానికి అవకాశం ఉన్నది. And what do they understand? వారు ఏం అర్థం చేసుకున్నారు? They understand God has a purpose for His creation. దేవుడు తన యొక్క సృష్టి కోసము ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. So Ephesians, the first chapter. ఎఫెసీ 1వ అధ్యాయము. We're reading 9 through 12. 9 నుంచి 12 వచనం చదువుదాం. ఎఫెసీ 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తంలో కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన వివేచనను కలుగునట్టుకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చగలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. 13వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును.
So here he tells us about the purpose of his creation. ఇక్కడ ఆయన యొక్క సృష్టి యొక్క ఉద్దేశాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. And it's a mystery. అదొక మర్మముగా చేయబడి ఉన్నది అని చెప్తున్నాడు. And he purposed that mystery in himself. ఆ యొక్క మర్మాన్ని తనకు తానుగానే ఉద్దేశించి ఉన్నాడు ఆయన. So who does God reveal that mystery to? ఆ యొక్క మర్మాన్ని దేవుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు? Well, we just read where he's looking throughout the earth for those that are seeking him and understand. చూడండి, ఆ యొక్క సత్యాన్ని ఎవరికైతే దేవుడు బయలుపరుస్తున్నారో లేదా ఎవరైతే దాన్ని గ్రహించుకుంటున్నారో వారి కోసం ఎదుగుతున్నాడు ఆయన. And then in verses 11 and 12, ఇప్పుడు 11-12 వచనాలు he has determined everything according to his purpose. తన చిత్తానుసారమైన సంకల్పం బట్టి ఆయన ముందుగా దాన్ని నిర్ణయించాడు అని చెప్తున్నాడు. And he is accomplishing his purpose here on the earth. చూడండి, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద నిర్ణయిస్తున్నాడు. So we work with him, we have fellowship with him. ఆయనతో మనం కలిపి పనిచేస్తే ఆయనతో మనకు సహవాసం ఉంటుంది. And he's working all things together for good for those that love him and are called according to his purpose. చూడండి, ఆయన యొక్క సంకల్పం ప్రకారము ఎవరైతే పిలువబడ్డారో వారిని ఆయన నిర్ణయిస్తున్నాడు. So if we're willing to work with him according to his purpose, we're alive to him. చూడండి, మనం ఆయన యొక్క ఉద్దేశం ప్రకారం పిలువబడినట్లయితే మనం ఆయన జీవిస్తున్నట్లయితే మనం ఆయన కోసం జీవించున్నాము అంటున్నాడు. Lord willing, we'll study more about Romans 6:11 tomorrow. దేవుని చిత్తమైతే రోమా 6:11 వచనాన్ని రేపు మనము చూద్దాము. All right, let's be sure we ask the Lord for his understanding so we have the truth. మనం సత్యాన్ని నేర్చుకుంటున్నామా లేదా అనే విషయమే మనం దేవునికి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సోదరు పుష్పరాజ్ ప్రార్థన చేసుకుందామా? పుష్పరాజ్ ముందుగా ప్రేమించిన మా ప్రియ పరలోకతండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలు మీరు నేర్చుకున్నందుకు మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి బోధిస్తున్నటువంటి రాసుల కుటుంబాన్ని చేస్తున్నటువంటి పనిని పరిచయం మీరు దీవించండి, ఆశీర్వించండి. మా కొరకు తర్జమా చేసినటువంటి రాసులను కూడా మీరు దీవించండి. వారి కుటుంబాన్ని వారు చేస్తున్నటువంటి పరిచయం మీరు దీవించి ఆశీర్వించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ మాటలను సరిగా అర్థం చేసుకుని ఈ లోకంలో తండ్రి మీరు మనుషులు సృష్టించినటువంటి సరైనటువంటి ఉద్దేశాన్ని మీరు ఎరిగి ఈ లోకంలో మీ కొరకు క్రీస్తు కొరకు బ్రతకగలిగేటటువంటి వారిని ఉండలాగిన సహాయంగా దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం కూడా మీకు సహాయంగా దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రార్థన వినపాలని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. సోదరులారా వందనాలండి. ఓకే బ్రదర్, ఇది ఆప్చి. స్తోత్రం బ్రదర్. వందనాలు బ్రదర్. ఓకే.